హార్ట్ లేకుండా మనిషి బతకడం అనేది అసాధ్యం. అలాంటిది ఒక మనిషి హార్ట్ లేకుండా బతికాడు అనేది మీకు తెలుసా? అసలు ఇంతకీ అతను ఎవరు, ఎలా బతికాడు, ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 2011లో క్రెయిగ్ లూయిస్ అనే ఒక అతను హాస్పిటల్లో అనారోగ్యంతో చేరాడు. అప్పుడు వైద్యులు అమీలోయిడోసిస్ అనే వ్యాధి నీకు సోకిందని అతనికి చెప్పారు. ఈ వ్యాధిని నయం చేయడానికి డాక్టర్స్ చాలా కష్టపడ్డారు, కానీ ఫలితం దక్కలేదు. కొంత సమయం తర్వాత హార్ట్ పనిచేయడం అనేది క్రమేపీ తగ్గుతూ వస్తుంది. అప్పుడు టెక్సస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ చెందిన వైద్యులు అతనికి హార్ట్ కు బదులు హార్ట్ ప్లేస్ లో ఓ పరికరాన్ని అమర్చారు. ఈ పరికరం వల్ల డాక్టర్స్ కూడా కేవలం 12 గంటలు మాత్రమే బతుకుతారని అనుకున్నారు. కానీ ఇతను హార్ట్ లేకుండా పల్స్ లేకుండా నెల రోజులు జీవించి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ పరికరాన్ని హార్ట్ ప్లేస్ లో పెట్టినప్పుడు గుండె చప్పుడు అనేది వినిపించదు. ఒకవేళ ఈసీజీ చెక్ చేసినా తిన్నని గీతలు తప్ప ఇంకేమీ రావు. చివరిగా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇతను పెట్టుకున్న పరికరం వల్ల చావలేదు, కాలేయం పూర్తిగా దెబ్బతిని చనిపోయాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను ఫాలో చేయండి.